చేతిలో పెద్ద సినిమా లేని రష్మిక బంపర్ ఆఫర్ కొట్టేసిందా? ఒకే హీరోతో 2 సార్లు నటించి పాన్ ఇండియా హిట్స్ కొట్టిన రష్మిక మూడోసారి జతకడుతుందా? పెళ్లి తర్వాత నటిస్తున్న ఆ పెద్ద సినిమా ఏంటి? హ్యావ్ ఎ లుక్. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్, రష్మిక మరోసారి కలిసి నటిస్తున్నారని టాక్. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా మూవీ చేస్తున్నాడు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకునే యాక్ట్ చేస్తోందంటూ వీడియో కూడా రిలీజ్ చేశారు. మరో 2 హీరోయిన్స్ గా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఉన్నారని ప్రచారం జరుగుతుందే గానీ అఫీషియల్ గా జాన్వీ పేరు ప్రకటించలేదు. లేటెస్ట్ గా రష్మిక పేరు తెరపైకొచ్చింది. ఇంకో 2 వారాల్లో రష్మిక రాకా సెట్స్ లోకి అడుగు పెడుతోందని సమాచారం. అయితే రష్మిక ఇందులో హీరోయిన్ మాత్రం కాదని, గెస్ట్ అపీరియన్స్ ఇస్తోందని, లేడీ విలన్ గా కనిపిస్తోందంటూ రకరకాలుగా కథనాలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రష్మిక చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమా ఒక్కటి లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన హిందీ మూవీ కాక్టైల్ 2 నిరాశనే మిగిల్చింది. ఆ మధ్య పుష్ప 2 చావాతో హిందీలో వరుస హిట్స్ కొట్టిన రష్మిక సికందర్, ధామా, కాక్టైల్ 2తో వరుస ఫ్లాపులు చూసింది. హిందీ పూర్వ వైభవం కోసం కలిసొచ్చిన బన్నీతో మళ్లీ జతకడుతోంది రష్మిక. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక ప్రస్తుతం తెలుగులో మాత్రమే నటిస్తోంది. మైసా అనే లేడీ ఓరియంటెడ్ యాక్షన్ మూవీతో పాటు రణబాలిలో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోంది. రాకాలో గెస్ట్ అపీరియన్స్ నిజమైతే క్రేజీ ప్రాజెక్ట్ దక్కినట్టే మరి. ఇప్పుడు కేవలం 7,999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి.